ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏర్పరచబడిన లేఖన భాగములు పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9 వచనాలు, అలాగునే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చదవగా మనం విని ఉన్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. క్రీస్తునందు ప్రియ దైవజనమా, అద్వితీయుడైన క్రీస్తు వారి పేరిట మరొకసారి శుభములు తెలియచేస్తూ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు గొప్పవాడు, మంచివాడు, నమ్మదగినవాడు, మన పరిస్థితులన్నీ బాగా ఎరిగినవాడు. అట్టి దేవాది దేవుడు మనం ఎలాంటి వారమో ఎరిగి ఇంత గొప్పదైన ఆయన సన్నిధికి మనల్ని నడిపించాడు. ఇది కేవలం ఆయన వరము, ఆయన కృప తప్ప మన గొప్పతనము, మన ఆధిక్యతలేమి కూడా కాదు. కనుక వాక్యాన్ని ధ్యానించే ముందుగా ఈరోజు వాక్య ధ్యాన అంశం చాలా వెరైటీగా ఉంటుంది. అంతా అయిపోయింది, నా జీవితంలో మిగిలింది జరిగేది ఏదీ లేదు అని అనుకుంటున్నాం. అంతా అయిపోయింది, నా జీవితంలో ఇక జరగాల్సింది ఏమీ లేదు, జరుగుతుందని ఆశించినా కూడా జరగడానికి అవకాశాలు లేవు, ఇక నాకంటూ మిగిలింది ఏమీ లేదు, నేనేం చేయలేను, నా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, ప్రయత్నిస్తూనే ఉన్నాను తప్ప ప్రతి ప్రయత్నము కూడా నన్ను నిరాశకు మిగిల్చింది. ఐఎమ్ యూజ్లెస్, అసలు నేను పనికిరాని స్థితిలో ఉన్నాను, నా జీవితంలో ఇక సక్సెస్ అనేది ఉండదు, ఐఎమ్ ఎంప్టీ, నేను ఖాళీగా అయిపోయాను. సో నన్ను ప్రోత్సహించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నాకు ఇక ఆధారము లేదు, నాకు అవకాశాలు లేవు. ఇలాంటి ప్రశ్నలతో జీవితంలో ఉన్న వ్యక్తులతో ప్రభు అంటున్నాడు, అంతా అయిపోయిందని అనుకుంటున్నావు, అక్కడే నేను నీ జీవితంలో ఆరంభాన్ని ఉంచాను. ఈరోజు అంశం అదే. అంతా అయిపోయింది అనుకుంటున్న దగ్గరే దేవుడు ఏమిట్టాడట? ఆరంభాన్ని పెట్టాడు. దేవుని వాక్యంలో మనము నేరుగా లేఖన భాగానికి వెళ్ళిపోతే, యెహోషువ దైవజనుడు, నాయకుడు యెహోషువ గారు చాలా ఉన్నతమైనటువంటి ఆధిక్యతలు కలిగిన వాడు. యెహోషువ గారి జీవితం కూడా అలాంటి అనుభవాల గుండా ఉండింది. దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఏమి బోధించాలి దేవా, నువ్వు మాకు ఇచ్చిన సంఘానికి ఏంటి ఈనాటి అంశం అని ప్రభు సన్నిధిలో కనిపించినప్పుడు దేవుడు నాకు చెప్పిన అంశం ఇది. అంతా అయిపోయింది అన్న దగ్గరే ఆరంభాన్ని దేవుడు ఉంచాడు. యెహోషువ గారి జీవితాన్ని మనము ధ్యానం చేస్తూ ఈనాటి వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ప్రియులరా, యెహోషువ గారు ఉన్న సందర్భం, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9 వచనాలలో అత్యంత ప్రాముఖ్యంగా మొదటి 2 వచనాలను గమనించినప్పుడు చదువుదాం. యెహోవా సేవకుడైన యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. చాలు. ప్రభు వాక్యం ద్వారా చెబుతున్న మాట ఏంటనంటే, యెహోషువ గారు ఒక చోట ఆగిపోయారు. యెహోషువ జీవితంలో అన్ని విజయాలే. యెహోషువ జీవితంలో మోషే నాయకత్వములో ఆయన కొనసాగించబడినంత కాలం, మోషే ద్వారా నడిపించబడినంత కాలం, మోషే ఆయన ముందుండి నడిపించినంత కాలము యెహోషువ జీవితములో
ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, మోషే నమ్మకంగా ఏ పని అప్పగించినా ఆ పని యావత్తు నమ్మకంగా, విరోచితంగా, గర్వంగా చేసుకుంటూ వచ్చేసాడు. ఏమనుకునేవాడనంటే, బహుశా నేను అనుకుంటాను, మోషే ఎవరు ఉన్నా లేకపోయినా నాకు చక్కగా నమ్మకంగా పనిచేయడానికి నాకు ఒక యెహోషువ ఉన్నాడని. యెహోషువ ఏమనుకునేవాడనంటే, నాకు ఏ పని అప్పగించినా కూడా నన్ను నమ్మి అప్పగించి నా గురువు గారు మోషే గారు ఉన్నారు, ఆయన ఉన్నంత కాలము నాకు విజయానికి డోకా లేదు అని. ఇలాంటి అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు సడన్ గా 40 సంవత్సరాల అరణ్య ప్రయాణము తర్వాత నెబో పర్వతం మీద మోషే గారు మరణించారు. మనకి ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయంలో చూస్తాం ఆ సంఘటన. మరణించిన తర్వాత 8వ వచనములో ఉన్న మాట ఏంటనంటే, ద్వితీయోపదేశకాండములో 30 రోజులు మోషే కొరకు, మోషే మరణకరమైన పరిస్థితి కొరకు, మోషే మరణించిన కారణము చేత ఏం చేశారట వారు? దుఃఖము సలపగా. అంటే మోషే కొరకు ఏడవటానికే 30 రోజులు ఆగిపోయారు. సరే, ఆగిపోవడమే కాదు, యెహోషువ కూడా ఏ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడనంటే డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. చాలా తీవ్రమైన ఒత్తిడిలో, నిస్సహాయ స్థితిలో, నిస్సారమైన స్థితిలో, నిరాశలోనికి వెళ్ళిపోయాడు. ఎన్నో విజయాలు, అన్ని విజయాలే చూశాడు. ఎంత విజయముతో యెహోషువ ఉన్నాడు అనంటే, ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి 6 లక్షల కాల్బలము అని ఏ జాబితా అయితే మోషే ద్వారా దేవుడు రాయించాడో ఆ జాబితాలో వాగ్దాన దేశమునకు ప్రవేశించిన అద్భుతమైన వ్యక్తి ఎవరనంటే యెహోషువ, ఆ తర్వాత కాలేబు. సో మోషే గారికి కూడా ఆధిక్యత లేదు. యెహోషువ అంత వాగ్దానాన్ని, అంత ఆశీర్వాదాన్ని అనుభవించాడు. మోషే మాత్రం నెబో పర్వతముతో ఆగిపోయాడు. వాగ్దాన దేశములు అడుగు పెట్టడానికి దేవుడు అనుమతించలేదు. యెహోషువ ఏమనుకున్నాడనంటే, అయిపోయింది నా జీవితం, ఇక నన్ను నడిపించేవారు లేరు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఈ 40 సంవత్సరాల ప్రయాస వ్యర్థమైపోయింది, నేను పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలైపోయినాయి, నా ప్రయత్నాలన్నీ సఫలం అయిపోయినాయి, ఇప్పుడు ప్రయత్నం చేయడానికి అవకాశాలు లేవు, వచ్చినా సఫలమయ్యే అవకాశము కూడా లేదు. ఇంతకుముందు మోషే ఉన్నాడు, ఇప్పుడు నాకు సహకారులు ఎవరు కూడా లేరు, నన్ను ప్రోత్సహించి వెన్ను తట్టేవారు లేరు, ప్రార్థించేవాళ్ళు. ఎందుకనంటే యెహోషువకు ఒక నమ్మకం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మొట్టమొదటి యుద్ధం అమాలేకీయులతో చేసినప్పుడు యెహోషువ యుద్ధ భూమిలో ఉన్నాడు. మోషే గారు కొండ మీద కర్ర చేత పట్టుకుని చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఆయనకు ఒక నమ్మకం ఏంటనంటే, నేను ఏ పని నిమిత్తం వెళ్ళినా, నేను ఏ యుద్ధానికి వెళ్ళినా, నేను ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నా, నా పరిస్థితి ఏదైనా నా కొరకు ప్రార్థించి, నా కొరకు బాధ్యతగా ఉండి, నా కొరకు ఇశ్రాయేలు క్షేమము కొరకు అవసరమైతే నా పేరు తీసేయి లేదా నా ప్రజలకు గెలిపి అని పోరాడే గొప్ప నాయకుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు లేడు. గనుక అంత తెగింపుతో ఎవరుంటారు? 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణములో దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడనంటే మోషే మూలంగానే. సో ఈ ఆలోచనతో ఆగిపోయాడు, ఒత్తిడికి దిగిపోయాడు. ఆయన ఒత్తిడికి గల మరొక కారణం ఏంటనంటే, ఆయన అంతగా ఆ పరిస్థితులలో ఆగిపోవడానికి గల మరో కారణం ఏంటో చెప్పనా? ఇది అసలైన అత్యంత ప్రాముఖ్యమైన ఒకటి, మోషే గారు లేరని, మోషే గారి ప్రార్థన, ప్రోత్సాహము, నడిపింపు లేదని, మోషే అనే ధైర్యము కోల్పోయారని. చాలాసార్లు కుటుంబంలో ఇలాంటివి జరుగుతాయి. ఒకరిని చూసి, ఒక వ్యక్తిని బట్టి బహుధైర్యంగా ఉంటాం. తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, మనవరాలు కావచ్చు, మనవడు, ఒక క్యారెక్టర్ని చూసి వాళ్ళు చిన్నవారైనా ఎందుకో కొన్నిసార్లు ఆ పర్సన్ని బట్టి చాలా కరేజియస్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ క్యారెక్టర్ అనేది లైఫ్లో పూర్తిగా శూన్యమైపోతే దాన్ని తట్టుకోవటం సామాన్యమైన విషయం కాదు. సో ఇప్పుడు మోషేను బట్టి యెహోషువ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఇక రెండో విషయం ఏంటనంటే, ఆయన డిప్రెషన్కి గల కారణం, ఆ భయంకరమైన అనుభవానికి గల కారణం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు, అలాగే అదే గ్రంథంలో 9వ అధ్యాయము మొదటి 3 వచనాలలో కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. 9వ అధ్యాయము 2వ వచనం చదువుదాం.
ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 2వ వచనం. ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనానికీయుల వంశస్థులు, అనాకీలు ఎదుట ఎవరు నిలవగలరు అన్నమాట నీవు వింటివి గదా. చూడండి, ఇక్కడ యెహోషువ ఒత్తిడికి, భయానికి, దిగులికి గల రెండవ కారణం ఏంటి అనంటే, ఇప్పటి వరకు యెహోషువ మోషే నాయకత్వములో, మోషే నీడలో చేసిన యుద్ధాలన్నీ ఒక ఎత్తు. ఎబహు, సల్మున్నా ఇలాంటి గొప్ప రాజులను గెలిచినా కూడా వాగ్దాన దేశములోనికి అడుగు పెట్టి చేయబోయే యుద్ధాలు అలాంటివి కాదు, దానికి మించినవి. సమస్య తీవ్రత కనబడుతుంది. మోషే లేకుండా యెహోషువ ఉండటం మొట్టమొదటిగా, మోషే లేకుండా యెహోషువ ఉండడమే కాకుండా యెహోషువ మోషే లేని పరిస్థితులను బట్టి మాత్రమే కాకుండా సమస్య తీవ్రమైందిగా గుర్తెరుగుతున్నాడు. ఎందుకనంటే ఇతడు పోరాడాల్సిన పోరాటాలు ఎంతవరకు చేసిన యుద్ధాల కంటే మించినవి, ఎంతవరకు ఇతడు కలిగిన అనుభవాల కంటే మించినవి, ఎంతవరకు ఇతడు కలిగిన పరిస్థితుల కంటే మించినవి. ప్రియమైన వారలారా, అమాలేకీయులపై గెలిచినప్పటికీ, మోయాబు, అమోనీల వంటి వారిని ఎదుర్కొనవలసినప్పటికీ అన్ని విషయాలలో దేవుడు సహాయం చేశాడు. వారికి మించిన వారు కనానీయులు. ఎందుకు అనంటే వీరు చాలా స్థిర నివాసాలను ఏర్పరచుకున్నారు. వీరు కొండలను నివాసంగా ఏర్పరచుకున్నారు. మనము ద్వితీయోపదేశ కాండములో మొదట చెప్పిన రెఫరెన్సులు 25వ అధ్యాయంలో మనం ఆ సంగతి చూస్తాం. సో కొండల మీద నివాసం ఉంటున్న వారు వీరు సామాన్యులు కాదు. మనం ఉదాహరణకి ఎరుకో పట్టణ పరిస్థితులు చూస్తాం. ఎరుకో ఎలాంటి పట్టణం? ఎత్తైన బలమైన ప్రాకారాలు కలిగింది, శత్రు దుర్భేద్యమైన పట్టణం. అలాంటి రాజ్యాలను గెలవాలి అని అంటే నా వల్ల కాదు, ఇశ్రాయేలీల వల్ల కాదు అని అనుకుంటున్నారు. సో ఇక్కడ నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఏంటి అనంటే, మన దైనందిన జీవితంలో ఉండే అనుభవాలే. సమస్య తీవ్రత నీకు కనబడుతున్నప్పుడు ఆగిపోతావు, ఆలోచనలో పడతావు, డైలమాలో పడతావు. ఇక జరిగే అవకాశం లేదని కృంగిబాటు లోనవుతూ నీవు బలహీనమవుతావు, నీతో ఉన్న వారిని కూడా బలహీనపరిచే ప్రమాద స్థాయికి వెళ్ళిపోతావు. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. ప్రియమైన వారలారా, ఇక్కడ యెహోషువ స్థాయిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ మొట్టమొదటి యుద్ధ నాయకుడు, సైన్యాధిపతి ఇశ్రాయేలీలకి. యెహోషువ ఇశ్రాయేలు చరిత్రలోనే మొదటి శిష్యుడు. ఇశ్రాయేలు చరిత్రలో దేవుని ఆత్మపూర్ణునిగా మోషే చేత ప్రత్యేకంగా అభిషేకించబడినవాడు. అత్యంత ప్రాముఖ్యంగా యెహోషువలో ఉన్న ఎబిలిటీ ఏమిటి అనంటే, నమ్మకమైన రాయబారి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు అని. ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి 12 మంది వెళ్ళారు వేగు చూడడానికి ఇశ్రాయేలు దేశాన్ని, కనాను దేశాన్ని, అరణ్యములో మోషే నాయకత్వములో ఉన్నప్పుడు. ఆ 12 మందిలో ఎఫ్రాయిము గోత్రీకుడైన నూను కుమారుడైన యెహోషువ, యోదా గోత్రీకుడైన కాలేబు మాత్రమే నమ్మకముగా వారి రాయబారాన్ని కొనసాగించారు. సో నమ్మకమైన రాయబారి. ఈయన దగ్గరున్న క్వాలిటీస్ చాలా గొప్పవి. ఈయన అభిషేకం పొందుకున్నవాడు, మొట్టమొదటి పోరాట యోధుడు, గెలుపే తప్ప విజయమే తప్ప అపజయమెరుగనివాడు. కానీ ఇప్పుడు డైలమాల్లో పలిపోయాడు. ఎందుకు అనంటే, 1 దైవజనుడు లేడు, 2 సమస్య తీవ్రమైంది. నేను దాటి వెళ్ళబోతున్న దేశములోని శత్రువులు, నేను గెలవవలసిన వారు, నేను సాధించవలసిన విజయాలు సామాన్యమైనవి కాదు. దేవుడు అసలు మనల్ని ఎలా పిలిచాడో తెలుసా? దేవుడు మనల్ని ఎలా ఉండడానికి ఇష్టపడ్డాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు అని నిన్ను ఒక ఉన్నత స్థాయిలో దేవుడు ఏర్పరచుకొని, నిన్ను ఒక ఉన్నతమైన ఆధిక్యతలు ఇచ్చి, నీవు కొండ మీద ఉన్న పట్టణం, వెలిగించబడుతున్న పట్టణం, ఎంత సుదూరముగా ఉన్న వారికైనా అక్కడ ఒక పట్టణం ఉందని తెలియపరిచేంత గుర్తింపు, వెలుగు ఎలాగిస్తుందో, నిన్ను ఆ స్థాయిలో చూడాలని అనుకుంటా ఉంటే, నీవు ఎదుర్కొంటున్న ఆ ఫెయిల్యూర్స్,
ఆ ఓటమి, ఆ నిస్సహాయత, నీవు పొందుకున్న ఆ అనుభవాలు, నీ ప్రియమైన వారిని కోల్పోవడం, నీ బలగాన్ని కోల్పోవడం, దేనిని బట్టైనా అక్కడే ఆగిపోయావు. ఆగిపోయేసరికి నీకు పరిస్థితులు ఎలా కనబడుతున్నాయో చెప్పనా? ఒకవేళ వివాహానికి సిద్ధపడిన బిడ్డల విషయంలో తల్లిదండ్రులకు దుఃఖం ఉంటే, ఏజ్ అనే ఫ్యాక్టర్ దగ్గరికి వచ్చేస్తే మంచి యవ్వన కాలంలో మంచి మ్యాచెస్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారనంటే ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ అనుకుంటా ఉంటారే తప్ప వాట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఏంటని అనుకోరు. తీరా వయస్సు దాటిపోయి 30-35 వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆడబిడ్డలకైనా మగబిడ్డకైనా ఏమవుతుంది? అది సమస్య తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడమే. యవన కాలములో అర్హత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం బట్టో లేదా వయస్సును బట్టో అందాన్ని బట్టో చదువును బట్టో త్వరగా వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వయస్సు పెరిగిపోయి అర్హత తక్కువైపోయి ఇవన్నీ సమస్య తీవ్రత పెరిగినట్టే. సరే, ఇప్పుడు వివాహం అయింది. వివాహమైన తర్వాత వెంటనే చూసేదేంటి? గర్భఫలం. సరే, ఇప్పుడు గర్భఫలం మొదటి సంవత్సరమే కదమ్మా అంటారు, 2వ సంవత్సరమే కదా అంటారు, 3 సంవత్సరాలా అని అంటారు, 5 సంవత్సరాలా అంటారు. అంటే సమస్య తీవ్రత ఏమవుతుంది? కాలం ఆలస్యమయ్యే కొద్దీ పెరిగిపోతూ ఉంది. సో మెడిసిన్ కూడా పనిచేయని భయంకరమైన స్థితికి కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటుంది సమస్య కదా. లొంగదు, లొంగుబాటుకి రాదు. ఆలోచించినప్పుడు నిన్ను అక్కడే కూర్చోబెట్టేస్తుంది ఈ సమస్య. అలాగే ప్రియమైన వర్లరా, జాబ్ ఫ్రెష్గా నువ్వు రిలీవ్ అయిన వెంటనే నీకు కాలేజీలో మంచి ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు నేను ఇంకా బెస్ట్ అని అనుకుంటావు. దేవుని చిత్తం ఏదో తెలియదు. సరే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ప్రయత్నం చేసి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇప్పుడు ఏమైపోతానంటే నీ ఏజ్ పెరిగిపోతుంది. నీకంటే ఫ్రెషర్స్ ఏమో ముందు వరుసలోనికి వెళ్ళిపోతున్నారు, నీకు అవకాశాలు తగ్గిపోతున్నాయి, సామర్థ్యము కూడా గ్రాడ్యువల్గా ఏమవుతుంది? తగ్గిపోతుంది, పరిగెత్తే ఓపిక తగ్గిపోతుంది అనుకుంటావు. ఇక నా వల్ల ఏమీ కాదు, నేను సాధించలేను, సాధించడానికి నా వల్ల కాదు, ఏం చేయాలో ఎలా వెళ్ళాలో ఇక నా వల్ల అయ్యే పని కాదు, నా వల్ల కుదరదు. ఎందుకనంటే జాబ్ కొడతానో లేదో, గెలుస్తానో లేదో, కొన్నిసార్లు జాబ్ వచ్చిన వారు ప్రమోషన్ వస్తుందో లేదో, ఒకవేళ కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటే పర్మనెంట్ అవుతుందో లేదో. ఎందుకనంటే నాకంటే ముందు వరుసలోనికి ఫ్రెషర్స్ వచ్చి దూసుకెళ్ళిపోతున్నారు. అలాగే అప్పు తీసుకోండి, ఓ సంవత్సరం లోపు కట్టేయడం ఈజీ. కానీ అదే అప్పుని ఓ 3 సంవత్సరాలు ఆపితే ఈ ₹1,00,000 కాస్త ఇంకొక 1,00,000ని 2,00,000ని యాడ్ చేసుకుంటూ ఎప్పుడైనా సరే ఆలస్యం అవుతున్నప్పుడు సమస్య తీవ్ర స్థాయికి వెళుతుందే తప్ప ఆలస్యం అయ్యే కొద్దీ సమస్య ఏమీ తగ్గదు. ఒకవేళ రోగాన్ని తీసుకోండి, నిర్లక్ష్య పెడితే, ఆలస్యమైతే రోగము మనిషి మరణకరమైన స్థితికి కూడా. ఇప్పుడు యెహోషువ స్థితి అలాగే ఉంది. ఫైనాన్షియల్గా అప్పులు తీరుతాయి అని అనుకుంటూ ఒక డేట్ అనుకుంటాం, ఒక డేట్ అనుకుని చక్కగా నాకు అప్పులన్నీ సెట్ చేయబడుతున్నాయి, ఫలానా టైంకి డబ్బులు అందుతున్నాయి అనుకునేసరికి ఎందుకో తెలియదు పరిస్థితి మారిపోయింది. అందుతున్నాయి, ఇచ్చేస్తాను, ఇదిగో ఫలానా చోట ఉన్నాయి, మీరు నన్ను వదిలిపెడితే, మీరు నాకు అవకాశం ఇస్తే అలా వెళ్ళి ఎలా వస్తానంటాడు. అంతే, మాయం అనిపిస్తుంది. మోసపోయాం, నా ఇల్లు కోల్పోతున్నాను, నా కష్టార్జితం పోతుంది, ప్రభువా చూస్తున్నావా, నా సామర్థ్యం తగ్గిపోతుంది, నాకు ఉద్యోగం వస్తుందా, నా దాంపత్య జీవితంలో సంవత్సరం దాటిపోతుంది, ఫలిస్తామా మేము? సో ఇవన్నీ కూడా నిన్ను ఒక చోట ఆగిపోయావు. ఈ ఆలోచనల మధ్య అత్యంత ప్రమాదకరమైన మరొక స్థితి ఏంటనంటే, స్పిరిచువల్గా ఏమనుకుంటామో తెలుసా? ఏ కార్యము జరగక ఒకప్పటి విశ్వాసం కూడా పేలగా మారే ప్రమాదానికి వచ్చేసి ప్రార్థించినా తృప్తి కలదు కొన్నిసార్లు. ఎందుకనంటే దేవునితో కనెక్షన్ లేని ప్రార్థన, ఒత్తిడి ప్రార్థించడానికి. అంటే అందరి దృష్టిలో దేవునికి బాగానే సమయం కేటాయిస్తున్నావు అనుకుంటావు, కానీ అందరికీ కనబడుతుంది, కానీ నీకు మాత్రమే తెలిసిన సత్యం ఏంటనంటే దేవునితో నేను నా దేవుడు మధ్య రిలేషన్ సరిగా లేదు. ఎందుకనంటే ఈ తీవ్ర స్థాయి మోకరింప చేయడానికి కూడా నాకు సహకారము పర్సనల్గా నేను తలుపులేసుకుంటున్నాను, గదిలోకి వెళ్తున్నాను,
ఏడుస్తున్నాను తప్ప ప్రార్థన మాత్రం నాకు రావటం లేదు. యెహోషువ అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. యెహోషువ అంతా అయిపోయింది, ఇక కుదరదు. కొన్నిసార్లు స్పిరిచువల్ లైఫ్లో ఈ అనుభవం ఏం చేస్తుందో తెలుసా? వాక్యం చదివిన, ధ్యానించిన, విన్నా దేవుడే నీతో మాట్లాడు, నీ కొరకే ఈ సందేశం అని దేవుడు చెబుతున్నా కూడా వింటావు. ఆ సమయంలో భావోద్వేగానికి గురవుతావు, కానీ నమ్మశక్యము కాదు. ఎందుకనంటే సమస్య తీవ్రత యెహోషువను కృంగుబాటుకు తీసుకెళ్ళినట్టు. యెహోషువ ఏం బలహీనుడు కాదు, దర్శనం కలిగినవాడు, ఒక ఉన్నతమైన ప్రత్యక్షత కలిగినవాడు. మోషేతో ఇంకొక వాస్తవ సత్యాన్ని చెప్పనా? మొట్టమొదటిసారి మోషే సీనాయి పర్వతము మీదకి దేవుడు 10 ఆజ్ఞల పలకల కోసం పిలిచినప్పుడు మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు 40 రోజులు. యెహోషువ కొండ దిగువన విశ్వాసముతో ఎదురు చూస్తున్నాడు. తన అన్న అయిన అహరోను కూడా నమ్మకత్వంగా లేకపోయాడు. అన్న అయిన అహరోనే స్వయంగా ఇశ్రాయేలీలకు విగ్రహం చేయించాడు, మనకు తెలుసు. కానీ యెహోషువ మాత్రం ఆ సమాజములో లేడు, ప్రత్యేకించబడ్డాడు. అగ్ని చేత మండించబడినటువంటి సీనాయి పర్వతపు దిగువన మోషే రాక కోసం విశ్వాసముతో కనిపెడుతున్నాడు. అంతటి విశ్వాస వీరుడు ఇప్పుడు మోషే లేడని, సమస్య తీవ్ర స్థాయిని, అమ్మో అనాకీయులు దీర్ఘదేహులు వారిని గెలవటం మా వల్ల కాదు, నేను గెలవలేను, గెలిపించే నాయకుడు, ఒకవేళ నేను యుద్ధానికి వెళ్ళాలనంటే నా కోసం ప్రార్థన చేసే మోషే కావాలి, మోషే లేడు కాబట్టి నేను గెలవలేను. ఈరోజు వాక్యం వింటున్నాను, నీతోనే అంటున్నాడు ప్రభు. అంతా అయిపోయింది అనుకుంటున్నావు కదా, దేవుని చిత్తం ఏదో కనబట్టలేదు కదా, ఏం చేయలేని అనుకుంటున్నావు కదా, ఏం జరుగుతుందని ప్రశ్నతో వచ్చావు కదా, నీ మనస్సును ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చూడండి. మరలా ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆగిపోయిన యెహోషువతో ప్రభు అంటున్నాడు, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ప్రభు అంటున్నాడు, నువ్వు దాటాలి యొర్దాను నదిని. నువ్వు దాటాలి అని అంటే, యొర్దాను అంటే మరణం, యొర్దాను అని అంటే ఆశీర్వాదకరమైన సూచన కాదు వాస్తవానికి. సో నీవు ఒత్తిడికి లోనవుతూ నేను గెలవగలనా, నేను సాధించగలనా, నా వల్ల అవుతుందా అని ప్రశ్నల పరంపర అపవాది నిన్ను ఎంత స్థితికి దిగజారేస్తుందనంటే, ఇక ఎందుకు నా భార్యకి, నా భర్తకి, నన్ను కన్నవారికి, నా మీద నమ్మకం పెట్టుకున్న వారికి నేను నిరాశ మిగిల్చే కంటే నా జీవితమే అసలు నేనే లేకపోతే అనే బలహీనమైన ఆలోచనకు తీసుకుని పోతుందేమో. యెహోషువతో దేవుడు అన్నాడు, యొర్దాను దాటి వెళ్ళబోతున్నావు. దాటి వెళ్ళాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఏ పరిస్థితుల్లో అక్కడ ఆగిపోయావో, ఎన్ని ఆలోచనలు డైలమాలు నిన్ను అక్కడ చెక్ పెట్టేసినాయో ప్రభు అంటున్నాడు, నువ్వు లే, నీవున్న ఆ ఒత్తిడి నుండి, నీకున్న ప్రశ్నల పరంపర నుండి, నీకున్న భయాల నుండి నువ్వు లే. ఎందుకనంటే నువ్వు దాటి వెళ్ళబోతున్నావు. నువ్వు ఆగిపోతే దాటలేవు, నువ్వు ఆగిపోతే జయించలేవు, నువ్వు ఆగిపోతే యెరికోను గెలవలేవు, నువ్వు ఆగిపోతే హాయిని గెలవలేవు, నువ్వు ఆగిపోతే యొర్దాను నదిని 2 పాయలు చేసుకొని ముందుకు సాగలేవు. ఆగద్దు, లే. నువ్వు ఉన్న స్థలము నుండి, నీ బలహీనమైన స్థాయి నుండి, నువ్వు పడిపోయిన స్థితి నుండి లే అని ప్రభువు చెప్తున్నాడు. యెహోషువతోనే కాదు, ఇలాంటి సందర్భములో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడాడు. ఆయా సందర్భాలలో మోషే హోరేబు పర్వత చర్యల మధ్య, సీనాయి పర్వత చర్యల మధ్య తన మందను మేపుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల విమోచన కొరకు ఆసక్తితో దేవుడు విడిపిస్తే బాగుండు నా ప్రజలను అని. వయస్సు చూస్తే 80 సంవత్సరాలు అయిపోయినాయి. దేవుని ప్రత్యక్షత గడియ రానే వచ్చింది. హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను దిగి వచ్చాను మోషే పద అని అంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, 11వ వచనంలో అంటాడు, ఇంతకు ముందైనను ఇప్పుడైనను సరే నిజానికి నేను సమర్థుణ్ణి
కాను, నన్ను కాకుండా వేరే వాడిని చూసుకో అని అంటే, లేదు లేదు, నేను నీకు తోడై ఉన్నాను, నా పేరు ఉన్నవాడు అని, నేను నిన్ను ఏర్పరచుకున్నానయ్యా, నువ్వులే అని అన్నాడు. గిద్యోను కూడా మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీయులందరూ చిక్కి నలిగిపోతున్నప్పుడు, వారి ఆస్తి, వారి పశువులు, గొర్రెల మందలు, మేకలు, గుర్రం, ఎడ్లు, గాడిదలు వీటన్నిటిని దోచేసుకుంటున్నారట. పండిన పంటను కరెక్ట్గా పండించేంత వరకు ఓపిక ఉండి పండిన వెంటనే దాన్ని దోచుకుంటున్నారు. తినడానికి ఆహారం లేకుండా అయిపోతుంది ఇశ్రాయేలు సమాజం. బలాఢ్యుడే కానీ పిరికివాడిగా గానుగ చాటున గోధుమలను చాలా నిశ్శబ్దంగా దొల్లగొట్టుకుంటున్నాడు. పక్కవారికి వినబడితే ఎక్కడ మరలా మిద్యానీయులకు వార్త వెళ్ళిపోద్దని పిరికితనముతో దేవదూత వెళ్ళాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు. ఉలిక్కి పడ్డాడు. నేనేంటి పరాక్రమము? దేవుడు మాకు తోడై ఉంటే, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుంటే, దేవుడే గనక నాతో మాట్లాడితే, దేవుడే గనక వాగ్దానం చేస్తే నా జీవితంలో ఇంత నష్టం, ఎంత తీవ్రమైన సమస్య ఎందుకుంటది? లేదయ్యా, ఒక మనిషిని హతం చేసినట్టు దేవుడు నిన్ను ఏర్పరచుకొని మిద్యానీయులను హతం చేయడానికి పిలుస్తున్నాడనంటే 15వ వచనం వల్ల అంటాడు, న్యాయాధిపతులు 6:15లో, నేను చదువమ్మా, అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. చాలు. ఏమంటున్నాడండి? నా వల్ల కాదు, నా గోత్రము లెక్కలేనిది. సరే, గోత్రములో మా నాన్న ఏమన్నా జ్యేష్ఠుడంటే మా నాన్న వచ్చి ఆఖరుడు. సరే, మా నాన్న ఆఖరుడు కదా, నేనేమన్నా జ్యేష్ఠుడని నిలబడదామంటే నేను కూడా కనిష్ఠునే, నా వల్ల కాదయ్యా అని అంటే ప్రభు అంటున్నాడు, ఆగిపోవద్దు. నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు కనిష్ఠుడివే, ఆలస్యం అవుతుంది కానీ ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నీకు చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి లే. యెహోషువతో చెబుతున్నాడు. యెహోషువ లే అన్నప్పుడు యెహోషువ లేచాడు. ఈరోజు యెహోషువతో పాటుగా నువ్వు కూడా నీ పరిస్థితులు లేవడానికి ఇష్టపడితే, యెహోషువను దేవుడు ఏ రీతిగా గణపరిచాడో నీ స్థాయిలో దేవుడు ఊహించని అద్భుతమైన కృపచేత నడిపించబోతున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇద్దరు కూడా కనిష్ఠులే, మోషే, గిద్యోను కదా. ఇర్మియా కూడా దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తాడు. ఇర్మియా గ్రంథం 8:18లో, నేను చాలా దుఃఖంతో ఉన్నాను, నా దుఃఖానికి ఉపశాంతి కలిగే అవకాశమే లేదు అనంటూ 9వ అధ్యాయానికి వెళ్ళేసరికి, నా జనులలో హతులైన వారి కొరకు ప్రార్థన చేయడానికి నా తల జలమయముగా చేయని కన్నీటి ప్రార్థన చేస్తాడు, ఏడుస్తాడు. ఆయన కూడా అంటాడు, నేను బాలున్నయ్యా, నా వల్ల కాదయ్యా. ప్రభు అంటున్నాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యెహోషువ లేచాడు దేవుని మాట విని. ముందుకు సాగాలి అనంటే నీవు ఉన్న స్థాయి నుండి, నువ్వు ఉన్న స్థలము నుండి, నీ ఉన్న ఆ ఒత్తిడి, ప్రతికూల పరిస్థితులు, బంధకాల నుండి, ప్రశ్నల నుండి, సమస్య కోణము నుండి నువ్వు లేచి దేవుడు నిన్ను నడిపిస్తానంటున్నాడు గనక నడవడానికి ముందడిగి నువ్వు యోర్దానును దాటపోతున్నావు. యోర్దానును దాటపోతున్నావు. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఒత్తిడిలో ఉన్న యెహోషువతో దేవుడు అన్నాడు, నువ్వు లే అన్నప్పుడు లేచాడు. దుఃఖ పరిస్థితి నుండి దేవుడు అతని కోసం సిద్ధపరిచిన భవిష్యత్ ప్రణాళికలోనికి అడుగు పెట్టడానికి, దేవుడు ఉద్దేశించిన బృహత్తరమైన ఉన్నతమైన ప్రణాళికలోనికి అడుగు పెట్టడానికి యెహోషువను లేపుతున్నాడు. యెహోషువ అక్కడే ఆగిపోతే యెహోషువ గురించి ఇంకే స్టోరీ ఉండదు. దేవుని మాటకు లోబడ్డాడు. నీకు సిద్ధపరిచిన ఉన్నతమైన భవిష్యత్తు కోసం యెహోషువతో కూడా కలిసి లేవడానికి నువ్వు ఇష్టపడాలి ఈరోజు. ఇంకొక విషయం చెప్పనా, ఇతడు ఇంత డిప్రెషన్లో ఉన్నాడు, దేవుడేమో లేవనెత్తుతున్నాడు. ఈ పిలుపుకి ఈ డిప్రెషన్కి మధ్యలో రెగ్యులర్గా జరుగుతున్న ఒక దేవుని సన్నిధి, దేవుని నడిపింపు ఒక సూచన ఏంటో చెప్పనా. మోషే మరణించినప్పటికీ ఇశ్రాయేలీలు ఆకాశము నుండి మన్నా కురిపించబడటం ఏమీ కూడా వారికి ఏమి ఆగలప్పటికి. ఇశ్రాయేలీలు మన్నానే ఏరుకుని తింటున్నారు. మన్నా వారికి ఇంకా కురిపించబడుతుందంటే అర్థం ఏంటి?
ఆయన ఉన్నాడు అని, అంతే కదా. ఆయన పోషణ ఉంది, ఆయన నడిపింపు ఉంది, ఆయన సన్నిధి ఉంది. కానీ సమస్య తీవ్రత ఏమీ జరగదిక, అయిపోయింది, నా వల్ల కాదు అని చతికిల పడిపోయే స్థితికి తీసుకుని వెళ్ళిపోయింది. ప్రభువు మరలా చెప్తున్నాడు, గిద్యోనుతో చెప్పినట్టు, యెహోషువతో చెప్పినట్టు నీతో కూడా చెబుతున్నాడు. యెహోషువ, నీవు లే, యొర్దానును దాటాలి. ఈరోజు వాక్యం వింటున్నా నీతో చెబుతున్నాడు, నీ సమస్యలను దాటబోతున్నావు గనక నీవు లేవాలి, లేచి విశ్వాసముతో ముందుకు అడుగు వేయాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ముందుకు నువ్వు అడుగు వేయాలి. నీ ఎదుటిగా ఉన్న పరిస్థితులలో దేవుడు నిన్నే విడిచిపెట్టలా, దేవుడు నిన్ను పోషించడం విడిచిపెట్టలా, దేవుడు నిన్ను సంరక్షించడం విడిచిపెట్టలా, దేవుడు నీ కోసం అవకాశాలు ఇవ్వటం మానల. గనుక ఎంత నడిపింపు ఉన్నదనంటే, నిశ్చయంగా నీవు వాగ్దాన దేశములోనికి అడుగుపెట్టి జయించిన యెహోషువలాగా నీ బ్రతుకులో కూడా ఒక నూతనమైన ఆరంభాన్ని చూడబోతున్నావు. కొన్ని మాటలు వచ్చినప్పుడు మనసులోనైనా ఆమేననుకోవాలి. నువ్వు ఆగిపోయింది, అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటున్న దగ్గర యెహోషువతో చెప్పినట్టు నిన్ను లేవమని ప్రభువు చెప్తున్నాడంటే అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇట్స్ అ న్యూ బిగినింగ్. అదొక నూతనమైన ఆరంభం. యెహోషువ జీవితంలో నూతనమైన ఆరంభాన్ని దేవుడు ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథంలో చూడండి, మరలా మొదటి అధ్యాయంలోనే 3వ వచనం నుండి గమనిస్తే 2 నుండి 4 వచనాలలో సరిహద్దుల గురించి చెబుతున్నాడు. 5 నుండి 6 వచనాలలో అభయాన్నిస్తున్నాడు. విడువను, ఎడబాయను, ధైర్యముగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, నేను వారికి ఇస్తానని వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేతువు అని అంటున్నాడు. అంటే మొదటిదేమో దేవుడు లే అని చెప్పాడు. రెండవది ప్రభువు ఏమంటున్నాడనంటే, నీ సమస్య, నీ పరిస్థితి పరిష్కరించబడి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే నీవు దేవుని సన్నిధి పట్ల నమ్మకము కలిగి ఉండాలి. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఏమంటున్నాడు? నేను నీకు తోడైనాను. ఎలా తోడై ఉన్నాను అంటున్నాడు? చూడండి ఒకసారి ఆ వచనంలో 5-6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా. చూడండి ప్రభు ఏమంటున్నాడనంటే, నేను మోషేకు తోడై ఉన్నట్లు, అంటే దేవుని సన్నిధి యెహోషువను విడిచి వెళ్ళలేదు అనేది యెహోషువకి ఆ సమస్య తీవ్రతలు అర్థం కావట్లా. ఎదురుగా మన్నా కురిపించబడుతుంది, ప్రత్యక్ష గుడారం మీద ఆయన షెకీనా మేఘం ఉంది, ఈ ప్రత్యక్షతలన్నీ ఉన్నాయి, మందసం ఉంది, ప్రతిదినము జరిగే ఆరాధన, దూపము, నైవేద్యాలు ఇవన్నీ కూడా యాజకులు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ యెహోషువ మాత్రం సమస్య తీవ్ర స్థాయిలో స్టక్ అయిపోయాడు. నీ ఫెయిల్యూర్స్, అంతేకాదు నీ మీద నమ్మకం ఉంచుకున్న వారే కొన్నిసార్లు నిన్నొక చేతగాని వాడిగా, చేతకాని దానిగా, నువ్వేదో గొప్ప విజయాన్ని సంపాదించుకుంటావు అని ఆశతో నమ్మకంతో ఉన్నవారు నీ ఫెయిల్యూర్స్ని చూసి ఒకవేళ విమర్శిస్తున్నారేమో. నీ ఎదురుగా అనకపోయినా ఎవరి ద్వారానైనా అవి నీకు వినబడుతున్నాయేమో. నీ సొంత వారే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు భార్య కావచ్చు, భర్త కావచ్చు, విచారకరమైన విషయం, కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారేమో. నీ ప్రాణ స్నేహితులే నిన్ను ఒక 0% చూస్తున్నారేమో. ఒకప్పుడు నువ్వు జ్ఞానిగా ఎంచబడ్డావు, ఇప్పుడు నువ్వు ఉన్న అనుభవాలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి జనాలకు వెర్రుడిగా కనపడుతున్నావేమో. నేను అంటాను, కంగారు పడకు. నువ్వు గమనించలేని విషయం ఏంటనంటే, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ హస్తాన్ని ఒక ఆయన పట్టుకున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అది 139వ కీర్తనలో అద్భుతమైన విషయాలు ప్రభువు రాస్తాడు. మనము నిర్మించబడినప్పుడే మన జీవిత క్రమమంతా ఆయన దగ్గర ఉంది. ఒక వాస్తవాన్ని మనం మర్చిపోతా ఉన్నాం.
యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావని ప్రారంభించి నా అంతరింద్రియములు నిర్మించిన వాడవు నీవే, నా లెక్కంతా నీ దగ్గర ఉంది, నేను ఏం చేస్తానో నా బ్రతుకులో ఏం జరగబోతుందో అన్నీ నీ దగ్గర ఉన్నాయని అంటాడు. పిండముగా నీవు నేను రూపకల్పన చేయబడినప్పుడు మనం ఏమనుకున్నామనంటే మనకు ఒక ఊహ వచ్చిన తర్వాత సాధిస్తానని అనుకున్నాం. కానీ ఇప్పుడేమో సాధించలేని స్థితిలో ఉన్నాం. ఎక్కడ వరకే మనకు తెలుసు. కానీ నువ్వు సాధిస్తావు అనుకునేది, సాధించలేకుండా ఉన్నది, నమ్మిన నమ్మకత్వాన్ని నీ కుటుంబం అంతా నమ్మింది, నీ స్నేహితులు నమ్మారు, వారి నమ్మకత్వాన్ని నువ్వు నిలవబెట్టుకోలేకపోయిన స్థితి, ఇది నీకు ఇప్పుడు కొత్తగా ఉంది. నీ చెయ్యి పట్టి గర్భములో పిండముగా రూపకల్పన చేయబడిన నాట నుండి నడిపిస్తున్న నీ దేవునికి ఇదేమి కొత్త కాదు. నువ్వు ఏం చూస్తున్నావు అనంటే వర్తమానము వరకే నువ్వు చూస్తున్నావు, అయిపోయింది అనే వరకే నువ్వు చూస్తున్నావు. కానీ దాని తర్వాత ఉన్న ఆరంభాన్ని చూస్తున్నాడు దేవుడు, దాని తర్వాత ఉన్న నూతనత్వాన్ని చూస్తున్నాడు దేవుడు. దాని తర్వాత నీ జీవితంలో జరగబోతున్న అయిపోయింది అని అనుకుంటున్న దగ్గర దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నూతనమైన కార్యాలను దేవుడు చూస్తున్నాడు. నువ్వేమో సమస్య తీవ్రతలో ఆగిపోయి అయిపోయింది దగ్గరే ఆగిపోయావు. అది తేడా. దేవుని ప్రేమ నాకు ఈ మాట చాలాసార్లు ధైర్యాన్ని ఇచ్చింది. దయచేసి అందరూ చదువుదాం. జకర్యా గ్రంథంలో నాకు చాలా ఇష్టం, చాలాసార్లు మేము జ్ఞాపకం చేసుకుంటా ఉండే అద్భుతమైన మాట. 4వ అధ్యాయము 10వ వచనం. జకర్యా 4:10. కార్యములు అల్పములయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతులు గుండు నూలుండుట చూచి సంతోషించును. ఈ వచనం అర్థమేంటో తెలుసా? యూదులు యెరూషలేము దేవాలయాన్ని కట్టేసుకుంటున్నామని అనుకున్నారు, పునాది వేశారు, ఆగిపోయింది. ఇక అందరూ ఫిక్స్ అయిపోయారు, ఇక దేవుని మందిరం కట్టడం మన వల్ల కాదు అని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయినప్పుడు దేవుడు జకర్యా ప్రవక్త ద్వారా చెబుతున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మ ద్వారా ఈ కార్యము సాధ్యమవుతుంది. ఏంటో తెలుసా? జెరుబ్బాబెలు, నువ్వు అనుకుంటున్నావు నా చేతుల్లో ఏమీ లేవు, ఐ యామ్ ఎంప్టీ, నేను ఖాళీ, నా చేతులు ఖాళీ, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ, నా పరిస్థితి అంతా ఖాళీ, నాకు సామర్థ్యము లేదు, నాకున్న తలాంతులు కూడా నేను మర్చిపోయాను. మోషేలాగా 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగిన మోషే, ఐగుప్తు సకల విద్యా ప్రావీణ్యత కలిగిన మోషే ఏమైపోయాడు? గొర్రె భాష తప్ప ఇంకేమీ రాలేదు ఆయనకి. అంతజ్ఞానం. ఇప్పుడు ఎంత ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళైనా పక్కన ఇంకొకరు లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుద్ది? కొంచెం తగ్గుతుంది. మరలా ఎవరైనా ఆ కాన్వర్జేషన్కి వస్తే ఆటోమేటిక్గా ఒక 1 hour 2 hours కొంచెం అటు ఇటుగా అయ్యి తర్వాత మరలా పుంజుకుంటాం. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథము క్లియర్గా తెలియజేస్తుంది, జకర్యా ప్రవక్త జెరుబ్బాబెలు కొరకు దేవుడు చెబుతున్న మాట. జెరుబ్బాబెలు ఎలా ఉన్నాడు? నా వల్ల కాదు, నేను కట్టలేనని అనుకుంటుంటే యెహోవా ప్రవక్తకు చెప్తున్నాడు. దేవుడు ఒక దృక్పథాన్ని చూస్తున్నాడంట. స్వయంగా జెరుబ్బాబెలు చేతులే పునాది వేయడం, జెరుబ్బాబెలు చేతులే దానిని నిర్మించి పైరాయిని అంటే ఫినిషింగ్ కూడా జెరుబ్బాబెలు చేయడం చూసి పైన ఉంటుంది ఆ వచనం. ఆ కింద అంటున్నాడు, ఇంతకీ దేవుడు ఏం చూస్తాడనంటే ఖాళీ చేతులుగానేమో జెరుబ్బాబెలు ఉంటే దేవుడు ఆ ఖాళీ చేతుల్లో వడంబరాన్ని చూస్తున్నాడు. గుండు నూలు అని అంటే గోడని లెవెల్ చేయడం, కరెక్ట్గా ఉందో లేదో అంటే నిర్మాణ బాధ్యత పని జెరుబ్బాబెలుకు దేవుడు అప్పగించడం, ఆ పనిని పూర్తి చేయడం దేవుడు చూస్తున్నాడు. జెరుబ్బాబెలేమో ఖాళీ చేతులను చూస్తున్నాడు. ఈరోజు నీ స్థితి అలాగే ఉంది. యెహోషువ చూస్తున్నట్టు, జెరుబ్బాబెలు చూస్తున్నట్టు నీ ఖాళీ పరిస్థితి, నీ ఓటమి, నీ నిస్సహాయత నువ్వు చూస్తున్నావు. కానీ దేవుడు అది చూడట్లా. దేవుడు నీ ఆరంభాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ ఆరంభాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ జీవితములో ఉద్దేశించిన ఆయన పిండముగా నిన్ను రూపకల్పన చేసినప్పుడే ఆయన నిన్ను ఏ దృక్పథములో చూశాడో ఆ విజయ పరంపరను ఆయన చూస్తున్నాడు. నువ్వేమో
యెహోషువలాగా ఆగిపోయావు, అందుకే లే అంటున్నాడు ముందు. రెండవదిగా ఆయన సన్నిధి యొక్క అద్భుతమైన ప్రసన్నతను నీవు విశ్వాసముతో నడిపించబడాలని దేవుడు చూస్తున్నాడు. మన్నా కురిపించబడుతున్న ప్రత్యక్ష గుడారం ఆరాధనలున్న సమస్య తీవ్రత దేవుని సన్నిధిని గుర్తించే అవకాశము లేకుండా చేసేసింది. అందుకే కృంగిపోతున్నాడు యెహోషువ. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పట్టుకున్నాను యెహోషువ. అప్పుడు బహుశా నేను అనుకుంటాను యెహోషువకు అర్థమైంది ఆ మాటకి, నేను నీకు తోడయున్నా. ఆహా, అంటే మోషేతో కొండ దగ్గర తోడై ఉన్నాడు, యుద్ధ భూమిలో నా చేయి పట్టుకున్నాడు. నేను వాగ్దాన దేశాన్ని వేగు చూడడానికి వచ్చినప్పుడు మోషే ప్రార్థన దగ్గర తోడై ఉన్నాడు. మేము వేగు చూసినప్పుడు మా 12 మంది హస్తాలని పట్టుకొని క్షేమంగా సురక్షితంగా మమ్మల్ని నడిపించాడు. దేవుని హస్తం ఎప్పుడు మమ్మల్ని విడిచి పెట్టలేదు. దేవుని సన్నిధి పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి పట్ల నువ్వు విధేయత కలిగి ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నిన్ను బలహీనమైన స్థితిలో ఉంచేసేది కాదు. నీ గతం ఎలాంటిదైనా సరే, నీ వర్తమానం నిన్ను బాధించేదైనా సరే, ప్రభువు చెబుతున్నాడు, మించిన భవిష్యత్ ప్రణాళికతో శ్రేష్టమైన ఈవులతో ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకొరకో తెలుసా? నూతన ఆరంభము కొరకు. ఆయన సన్నిధిని నీకు ఇస్తా ఉన్నాడు నూతన ఆరంభం కొరకు. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి నీ గతము నిన్ను బాధించేదేమో, ఆ గతము నీ ఉద్యోగ భవిష్యత్తులో ఫెయిల్యూర్స్ అయినా కావచ్చు, లేదా నీ ఆత్మీయ జీవితములో పాపము, శాపము లేదా దోషము, దేవునికి అయిష్టంగా నిన్ను దూరం చేసే ఏ వ్యసనమైనా కావచ్చు, అది ఏ పాపమైనా కావచ్చు. పాపము దేవుని ఆశీర్వాదాన్ని నీకు దూరం చేస్తుంది. పాపము దేవుని సన్నిధి నీకు దూరం చేస్తుంది. పాపము దేవునికి నిన్ను దూరంగా విసిరేస్తూ ఉంది. దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా వస్తుంది. ఆ గత అనే పాపాన్ని, గత కాలపు చేదు అనుభవాలని విడిచిపెట్టి ప్రభువు ఆహ్వానిస్తున్నాడు నిన్ను నూతనపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను యొర్దాను నది వంటి సమస్యలను దాటిపోచేయడానికి, ఆవలి ఉన్నటువంటి రాజ్యాలను జయించడానికి, రాజ్యంగా నిన్ను స్థిరపరచడానికి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నతమైన భవిష్యత్తులో నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్ముడు నీతో అంటున్నాడు, మోషేకి ఎలా తోడై ఉన్నానో యెహోషువకు అలాగే తోడై ఉన్నాను. యెహోషువతో చెప్పిన వాడను. యెహోషువ లేచాడు, నువ్వు లేచావా? అయితే ప్రభు అంటున్నాడు, యెహోషువ చేయి పట్టుకున్నాను, నేను నీ చెయ్యి కూడా అది పట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని హస్తం నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీ చెయ్యి ఆయన చేతిలో ఉంది. ఆయన అంటున్నాడు, పట్టుకున్నాను కదా. ఆయన అన్నాడు, ఇప్పుడు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, అయిపోయిందని అనుకోకు, అడిగేయి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక పాట వచ్చింది, వెయ్యి ముందడుగై అని. కష్టమైన బాధైనా అక్కడ ఆగిపోకు, ముందడుగు వేయి. దేవుని కోసం ముందడుగు వేయి. నీ పరిస్థితి మారడానికి ప్రభువు నా చేయి పట్టుకున్నాడు, ముందడుగు వేయి. వేసినప్పుడు ఏం జరుగుద్ది? యొర్దాను నది దగ్గర మందసం పట్టుకున్న మోస్తున్న యాజకుల అడుగు నీటిని తాకుతున్నప్పుడట ఆ నీరు కాలికి తగలకుండా ఏమైపోయింది? నది 2 పాయలైపోయింది. గోడల్లా నీరు నిలబడిపోయింది. అద్భుతమైన కార్యం దేవుడు వారి జీవితంలో చేశాడు. అందుకే ప్రభు అంటున్నాడు, పట్టుకున్నాను, భయపడకు, నేనున్నాను, అడిగేసి వేసేయి, వెనకంచ వేయకు, బలహీనమైన ఆలోచన రానివద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను ఇమ్మాను. నేను ఎక్కడ నుండి పట్టుకున్నానో తెలుసా? గర్భములో నుండి నేను నీతోనే ఇప్పుడు ఉన్నాను. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, సమస్య వైపు నువ్వు ఉన్నావు, నేను నీ ప్రక్కనే నిలిచాను అని అంటున్నాడు. మూడవదిగా, ట్రస్ట్ ఇన్ హిజ్ వర్డ్. దేవుని వాక్యము మీద పరిపూర్ణమైన నమ్మక విశ్వాసం ఉంచు. ఒబే హిజ్ వర్డ్. దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా విధేయత చూపు. మొదటిది లెమ్మన్నాడు. రెండవదిగా ఏమన్నాడు? నా సన్నిధి నీతో ఉంది గనుక ధైర్యంగా ఉండన్నాడు. మూడవదిగా అంటున్నాడు, ఆయన వాక్కునిస్తున్నాడు. యెహోషువతో అదే అన్నాడు. చూడండి ఒకసారి, మొదటి అధ్యాయములో 6-7 వచనాలు. నిన్ను విడువను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును ఈ ప్రజల స్వాధీనము చేస్తాను. ఇది వాగ్దానం.
ఇప్పుడు ఆ ఆశీర్వాదమును స్వతంత్రించుకోవాలి అని అంటే నువ్వు లేచి ముందడుగు వేసి యొర్దాను నదిని సులభంగా దాటేయాలంటే, ఎరికో కోటగోడలు కూల్చేయాలనంటే, అందులో ఉన్న సొత్తంతటిని దేవుని హస్తగతము చేసి ఆ భూభాగాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఏది పర్వతంగా నువ్వు దాటలేనంత శ్రమగా కనబడుతుందో దానిని నీ పాదముల క్రింద చదును భూమిగా మార్చేసుకోవాలి అని అంటే ప్రభువు చెబుతున్నాడు. ఒక్క మాట, ఒక్క షరతు చెబుతున్నాడు. ఏంటో తెలుసా? ఈ వాగ్దానం అంతా నీకుంది, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని, అంటే ఖచ్చితంగా నా మాట వినాలి. అది ప్రభు చెప్తున్నాడు. నేను పట్టుకున్నాను, నడిపిస్తున్నాను, కరెక్టే. ఎరుకో పట్టణం దగ్గర ఇశ్రాయేలీల్లో ఒకళ్ళు ఏం చేయలేదు చెప్పండి? ఆకాని ఏం చేశాడు? ఒక్కడే మాట వినలేదు. ఎరుకో కంటే చిన్న పట్టణమైన హాయిని గెలవగలిగారా మొదట? అంటే మాట వినకపోతే, విధేయత చూపకపోతే దేవుడు ఏదైతే దాటిపోజేశాడో దానిని నిస్సారమైన స్థితిలో నువ్వు అక్కడే మరలా ఆగిపోతావు, స్టక్ అయిపోతావు. వద్దొద్దు అంటున్నాడు. కుడికి గాని ఎడమకు గాని దేవుని వాక్యం నుండి తొలగదు. ఈ మాట దగ్గర నేను కొంచెం ఆగాను. సో కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు, ఆ వాక్యాన్ని ధ్యానించు, ఆ వాక్యానుసారంగా ఆజ్ఞలను అనుసరించి జీవించు అని అంటే అర్థం ఏంటి? 8వ వచనములో బోధింప తప్పిపోకూడదు, వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకొనొచ్చు, చక్కగా ప్రవర్తిస్తావు అని అన్నాడు కదా. ఏంటి ఈ వచనం యొక్క ఉద్దేశం అని అంటే, చాలా మంది ధ్యానించడం అని అంటే రీడింగ్ అనుకుంటారు, చదవటం అనుకుంటారు. నేను ప్రతిరోజు 10 అధ్యాయాలు చదువుతాను పాస్టర్ గారు, నేను ప్రతిరోజు 1 అధ్యాయం చదువుతాను పాస్టర్ గారు, ప్రతిరోజు నేను 5 అధ్యాయాలు చదువుతాను, 20 అధ్యాయాలు కాదు. చదవటం గురించి కాదు ఇక్కడ వ్రాసింది, ధ్యానించడము. ప్రభువు కీర్తనలు 1వ కీర్తన 2వ వచనం ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు పూర్తి చేయాలా గట్టిగా. ధ్యానించువాడంటే చదవటం కాదు, చదవటం కాదు. ఏంటి మరి? ఏదైతే చదివావో ఆ చదివిన లేఖన ప్రకారము తూచా తప్పకుండా, ఒక సున్నైనా ఒక పుల్లైనా మిస్ చేయకుండా ఖచ్చితంగా లేఖనానుసారముగా ప్రవర్తించటం, వాక్యానుసారంగా జీవించడం. క్షమించమంటే క్షమించేయడం, ప్రేమించమంటే ప్రేమించడం, విడిచిపెట్టమంటే విడిచిపెట్టడం. అంతే. విడిచిపెట్టి మరలా ఒకసారి వెళదాం అని కుక్కలా వెనక్కి వెళ్ళడం కాదు. యెహోషువతో దేవుడు అన్నాడు, నేను నీకు అన్నీ ఇస్తానయ్యా, స్వాధీనపరుస్తావు. యెహోషువ గ్రంథాన్ని మనం చదివితే అపోస్తుల కార్యముల గ్రంథము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఈ 3 కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో చాలా అద్భుతంగా ఉంటాయి. అపోస్తుల కార్యానికి యెహోషువ గ్రంథానికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. కార్యముల గ్రంథం అద్భుతమైన ఆశీర్వాదకరమైన గ్రంథం. యెహోషువకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, యెహోషువ నువ్వే ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యమును పంచిపెట్టాలి. ఎప్పుడు చెప్పాడో తెలుసు? ఇది దాటిపోయిన తర్వాత స్వాస్థ్యాన్ని ఇచ్చేశాడు దేవుడు యెహోషువకి. నీకు ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నావా ఈరోజు? ఆయన వాక్యానికి విధేయత చూపుతావా? ఆయన వాక్యం నందు విశ్వాసం ఉంచుతావా? ఉంచితే పాపములో పడనివ్వదు దేవుని వాక్యం. నీ మార్గమునకు దీపముగా నిలుస్తుంది దేవుని వాక్యం. నిన్ను సాత్వికముతో దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే వెర్రవిగుచున్న దుష్టత్వమును, సమస్త కల్మషమును నిన్ను విడిపించి ఆయన స్వారూప్యములోనికి మారుస్తుందని దేవుని వాక్యం. ఆయన స్వారూప్యములో నిన్ను మార్చి ఆయనకు మహిమార్థమైన స్తంభముగా, వ్యక్తిగా, ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. అందుకే వాక్యం తెలియజేస్తోంది. ప్రభు అన్నాడు, నువ్వు విశ్వసిస్తే, నువ్వు విధేయత చూపితే, ఆయన అంటున్నాడు చివరిగా మరలా 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియొకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా. మరలా చెప్తున్నాడు, నువ్వు అలా చేస్తే ఇప్పుడే కాదు ఎప్పుడు నీ చెయ్యి నేను విడిచిపెట్టను, ఎప్పుడు విడిచిపెట్టను. నిబ్బరంగా ఉండు, నేను ఎప్పుడు నీతో ఉంటాను.
ఇప్పుడు వరకు నేనున్నానని నీ సమస్యను బట్టి అర్థం కాల. ఇక నుంచి నువ్వు నేనున్నానని ధైర్యంతో ముందుకే. దిగులు పడొద్దు, జడియొద్దు. నీ ప్రియమైన వారిని కోల్పోయాడాన్ని బట్టో భయపడొద్దు. నీ సమస్య తీవ్రతను బట్టు, నీ ఓటమిని బట్టు, గర్భఫలము లేకో, భూఫలము లేకో, అప్పుల సమస్య, అనారోగ్యము లేదా నిరుద్యోగము, ఏదైనా సరే ఆగిపోవద్దు. అక్కడ ఆగిపోవద్దు అని అంటున్నాడు. లేచి విశ్వాసముతో నా సన్నిధిని నువ్వు అనుభవించు. నా సన్నిధిని నువ్వు విశ్వాసముతో ముందడుగు వేయి. అడుగు వేసి నేను ఏమైతే చెబుతున్నానో ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించు. అప్పుడు నిశ్చయముగా ఈ దేశమును, ఈ ప్రజలకు స్వాధీనపరుస్తావు. ఇక్కడ నువ్వు నమ్మవలసిన మరొక సత్యం ఏంటో తెలుసా? మరలా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనానికి వెళ్తే యేసుక్రీస్తు అక్కడ పై వచనాల్లో కూడా చాలా ప్రోత్సాహకరమైన మాట ఉంటుంది. నిన్ను విడువను, నిన్ను ఏమాత్రం ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అని అంటూ, నరమాత్రులు నన్ను ఏమి చేయగలరు అని ధైర్యంతో చెప్పగలవారము అని చెబుతూ అప్పుడు అంటాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు కూడా ఒకటే రీతిగా ఉండును. ఇక్కడ నువ్వు బలపరచబడవలసిన మాట ఏంటో తెలుసా? అబ్రాహాము తోడుగా ఉన్నవాడు, యాకోబు తోడుగా ఉన్నవాడు, మోషేకు తోడుగా ఉన్నవాడు, యెహోషువకు తోడుగా ఉన్నవాడు, గిద్యోనుకు తోడుగా ఉన్నవాడు, మియాకు తోడుగా ఉన్నవాడు, అగ్నిలో హనన్య, మిషైలు, అజర్యాలకు తోడుగా ఉన్నవాడు, సింహాల బోనులో దానియేలుకు తోడుగా ఉన్నవాడు, అపోస్తలులకు తోడుగా ఉన్నవాడు, నూనెలో వేయించబడుతున్నప్పుడా, కొట్టబడుతున్నప్పుడా, బండాలతో బిగించబడినప్పుడా, పాటలు పాడుతున్నప్పుడా, అన్ని సందర్భాలలో తోడైనవాడు, చెరసాల బ్రద్దలైనప్పుడు తోడుగా ఉన్నవాడు. ప్రతి తోడ్పాటులో నువ్వు గమనించాలి, దేర్ వాజ్ అ న్యూ బిగినింగ్. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, అయిపోలేదు, నూతనమైన ఆరంభము నీ జీవితంలో ప్రారంభమైంది. విశ్వసిస్తే యెహోషువతో పాటు ఆ ఆరంభమును అనుభవిస్తావు, అపోస్తలుతో పాటు ఆరంభమును అనుభవిస్తావు. ఎందుకనంటే అక్కడ అపోస్తలులతో ఉన్నవాడను, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, భక్తులందరితో, పౌలుతో ఉన్నవాడను ఈరోజు నీతో ఉండి నేను చెబుతున్నాను, దిగులు పడకు, భయపడకు, జడియకు, అక్కడే ఆగిపోకు, ఒత్తిడికి అవకాశం ఇవ్వకు. ఎందుకనంటే నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాను. ఎవ్వరిని కూడా నిష్ఫలమైన ఓటమి, నిర్సార స్థితిలో నేను వారిని ఉంచలేదు. నేను నీతో ఉన్నాను, దిగులు పడకని చెబుతున్న దేవుడు. విశ్వసిస్తే ప్రభు అంటున్నాడు, ఈరోజు నీకొక నూతన ఆరంభం. యెహోషువ జీవితంలో వెంటనే లేచాడు. నేను ఈ వచనం చదువుతున్నప్పుడు, ఆ 2వ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభువా చాలా వాగ్దానాలు ఇలాగే చేస్తూ ఉంటావు నువ్వు, మమ్మల్ని బలపరచడానికి, మా కంటి నీరుని తొడవటానికి, తర్వాత పరిస్థితులు ఏమి కూడా మారట్లేదు కదా అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభువు నాకు అక్కడ మరొక ఆలోచన పెట్టాడు. ఏంటనంటే, మిగిలిన వారికి కంటి తుడుపుగా అనిపించిన యెహోషువ లైఫ్లో మాత్రం అది వెంటనే ఆరంభం. మీరు కావాలంటే 1వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. కంటి తుడుపుతో చెబుతున్న మాట కాదు ఈరోజు నీకు దేవుడు మాట్లాడుతున్న మాట. నీ తృప్తి కోసము దేవుడేదో ప్రోత్సాహము కోసం చెబుతున్న మాట కాదు. నువ్వు నమ్మితే యెహోషువ వెంటనే లేచాడు. వెంటనే ఆ తర్వాతే ప్రజలందరూ యెహోషువ మాటకు లోబడిపోయారు. ప్రజలందరినీ సమకూర్చాడు. యెహోషువ మాట్లాడాడు. యెహోషువ మాటకి మోషేకు ఎలా లోబడ్డామో నీకు అలాగే లోబడతామన్నారు. లోబడిన వెంటనే వేగుల వారిని పిలిచారు, ఇద్దరిని. ఒకసారి మీరు యెరికో పట్టణాన్ని వేగు చూచిరండి అన్నాడు. వచ్చారు. దేవుడు అన్నాడు, యొర్దాను నది దాటండి. వెంటనే కార్యాలు జరిగినాయి. నీ జీవితంలో ప్రభు చెప్తున్నాడు, కంటి తుడుపుతో కూడిన మాట కాదు ఇది, పరిపూర్ణమైన క్రియ నీ జీవితంలో ప్రారంభిస్తుంది. అయిపోయింది అని అనుకుని ఇక్కడికి వచ్చావు. నీ మనసులో బాధ ఎవరికి చెప్పకుండా ఉంటున్నావు, కానీ ప్రభు చెప్తున్నాడు, అవ్వలా, నీకైపోయింది, కానీ యేసయ్యకు మాత్రం ఇది ఆరంభం. దేవుని ఆరంభం
అద్భుతమైన ముగింపుని, అద్భుతమైన విజయాలను ఇస్తుంది, సాధించి చూపిస్తుంది. యెహోషువ దానికి అద్భుతమైన నిదర్శనం. అటువంటి విజయం, అటువంటి ఆరంభం, అటువంటి ఆశీర్వాదం, అటువంటి దేవుని ఏర్పాటు మనము అనుభవిస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన దేవుని వైపు చూస్తూ ముందుకు, ఇంకొంచెం ముందుకు, మరింత ముందుకు, గొప్ప ముందుకు, అందరికంటే ముందు వరుసలోనికి వెళ్ళిపోతూ ఎక్కడైతే ఆరంభం అవ్వలేదు అని కృంగిపోయామో అక్కడ నుండి మన వెనక, మన ముందు ప్రారంభించిన వారికంటే ముందు వరుసలోనికి పరుగెట్టు వెళ్ళిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రభువుని అడగండి, విశ్వాసంతో అడగండి. ప్రభువా, నిజమా? ఈరోజు నిజంగా కంటి తుడుపు మాట కాదా? ఇది కంటి తుడుపు మాట కాదా? నిజంగా నా జీవితంలో క్రియను ప్రారంభించేసావా? నా మనసంతా ఎరిగినదేవా, నేను ఎంతో ఒత్తిడితో, ఎవరికి చెప్పుకోలేక, ఎంతో దిగులుతో వచ్చానయ్యా. ఈ మాట కంటి తుడుపు కాదని నమ్ముతున్నా నేను ఈరోజైతే. నేను నమ్మి ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నాను. యెహోషువ జీవితంలో ఇచ్చిన గొప్ప ఆరంభం నా జీవితంలో ఇస్తున్నావని నమ్ముతున్నాను. నువ్వు అడిగితే నీ ప్రతి అడుగులో ఆయన ఉండబోతున్నాడు. ప్రార్థన చేయి. ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. దేవుని దగ్గర ఒక కన్ఫర్మేషన్ తీసుకో ఒక్కసారి. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. నీ నీతి సమాధాన ఫలం ఇవ్వబోతుంది. నమ్మితే నాతో కలిసి ఏకీభవించు. ఇప్పుడు నీకు అర్థం కాకపోతున్నా విశ్వసించు. యెహోషువకు మొదట అర్థం కాలేదు, విశ్వసించాడు, రాజ్యాలను జయించాడు. దేవుని కొరకు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకున్నాడు, వెళ్ళాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అని గొప్ప ధైర్యంతో చెప్పగలిగాడు. ఆ మాట చెప్పకపోదును కదా, ఆగిపోయి ఉంటే. నువ్వు చెప్పబోతున్నావు రాబో దినాలలో. ప్రార్థించుదా. మహోన్నతుడవైన తండ్రి, నీకు వందనాలయ్యా. మంచి దేవుడు. మా సంఘ కుటుంబంలో ఎవరెవరి జీవితంలో అంతా అయిపోయింది, నా శక్తి లేదు,